కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి వేపి శ్రీనివాసరెడ్డి మధ్యన కొన్ని రోజులుగా స్థల వివాదం కొనసాగుతుంది. ఈ స్థలంలో సర్వే చేపట్టేందుకు బౌద్ధనగర్ నుంచి సుచిత్రకు వెళ్లే రహదారికి ఇరువైపులా బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తమ అనుచర వర్గంతో లోపలికి వెళ్తుండగా సీఐ అడ్డుకొని ఒక్కరే వెళ్లాలని సూచించడంతో కొంచెం అలజడి నెలకొంది. IB34 న్యూస్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ జిల్లా. మాది 33 గుంటలండి. ఈ టోటల్ ఇప్పుడు ఏదైతే ప్లాట్ ఉందో అక్కడ సైడ్ చూసారు కదా, అది టోటల్ 2.29 ఎకర్స్ ల్యాండ్. అందులో మల్లారెడ్డి గారిది 1.29 ఎకర్స్ ల్యాండ్ ఉంది. మిగతాది ఏదైతే 33 గుంటాస్ ఉందో అది మాది. సో అది మాది, మాకు ఇవ్వండి అని చెప్పి మేము కొట్లాడుకుంటున్నాం. సో కొట్లాడడం అంటే ఏంటంటే కోర్టు ప్రకారం సర్వేల కోసం అని చెప్పి అడిగినారు. సర్వేస్ కోసం మేము వెళ్ళి కోర్టుని ఆశ్రయించినాము. వాళ్ళు వచ్చిన సర్వేలు మనకు చేసుకోమని డిమార్కేషన్ అని చెప్పారు. లాస్ట్ టైం కూడా వచ్చినాం, డిమార్కేషన్ దగ్గరనే అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా డిమార్కేషన్ కోసమే వచ్చినాము. డిమార్కేషన్ కోసమే జరుగుతుంది, దాన్ని డిస్టర్బ్ చేస్తుంది లోపల, అంతే. వేరే ఇది కోర్టు ఆర్డర్ అండి. ఇప్పుడు మేము ఇది పట్టుకుంటుంది కోర్టు ఆర్డర్ అనమాట. కోర్టు ఆర్డర్ ఏం చేసిందంటే నోటీస్ ఇచ్చారనమాట. నోటీస్ ఇస్తే ఇంతమందికి నోటీస్ వచ్చింది. అందులో మేము కూడా ఒక పార్టీ కాబట్టి మాకు కూడా నోటీస్ వచ్చింది. అంటే సర్వే అండ్ డిమార్కేషన్ జరగాలని చెప్పి. ఇది రెవెన్యూ వాళ్ళు డిపార్ట్మెంట్కి రాసింది. అంటే ఇందులో యాజ్ పర్ ద ఆనరబుల్ కోర్ట్ ఆఫ్ ఆర్డర్ డేటెడ్ ఉంది. ఇందులో విత్ రీట్ రిపిటేషన్ నంబర్ ఉంది. తర్వాత 33 గుంటలండి. 33 గుంటలు. సర్వే రిపోర్ట్ ఆల్రెడీ మాకు వచ్చింది. లాస్ట్ టైమే మేము 2024లో సర్వే అడిగితే సర్వే చేయించాము. అప్పుడు కూడా సర్వే జరిగింది. సర్వే జరిగిన తర్వాత డిమార్కేషన్ కి మాకు ఆయన అనుమతి ఇవ్వట్లేదు. సరే, లాస్ట్ టైం మేము వచ్చినాము, షార్ట్ నోటీస్ లో వస్తే నోటీస్ ఎక్కువ కావాలి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఈసారి ఏం చేసినాము, 19 days నోటీస్, వాళ్ళు 15 days ప్రియర్ నోటీస్ అడిగితే మేము 19 days ఈరోజు 19th డే నోటీస్ ఇచ్చే మేము డిమార్కేషన్ కి వచ్చాము. ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ ఏదో అబ్జెక్షన్ చేస్తున్నారు. అది ఏందో మాకు తెలియదు. ఇదే ప్రతిసారి ఏదో ఒకటి మనం లీగల్ గా వస్తున్నాము, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అది ఏందో కథ అనేది మాకు అర్థం కావట్లేదు.